హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎస్జిటి తెలుగు కంటెంట్కి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్ బుక్ లిస్ట్ని చూద్దాం. చూడండి, మనకి 1 to 10th క్లాస్ వరకు మారిన తెలుగు టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా తెలుగు కంటెంట్కి సంబంధించి 30కి 30 మార్క్స్ రావాలంటే కంటెంట్ నుండి మనం ఎలా చదవాలి అనేది, అలాగే ఏ బుక్స్ చదవాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఆ బుక్స్ని ఫాలో అయితే లైన్ టు లైన్ చదివితే మీకు తెలుగు కంటెంట్కి సంబంధించిన మార్క్స్ అనేవి కంపల్సరీ మీకు ఎక్కువ మార్కులు అనేది వస్తుంది. ముందైతే ఎవరైతే నా యొక్క ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేసి, అలాగే నా వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మారిన తెలుగు ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది మనకి తెలుగు ఫస్ట్ క్లాస్. చూసారు కదా, దీని యొక్క కవర్ పేజ్ అనేది ఎలా ఉందో చూడండి. ఇది మనకి ఫస్ట్ క్లాస్. మనం ఫస్ట్ క్లాస్లో ఏముంటుందిలే అనుకుంటాం, కానీ ఇందులో కూడా మనకి ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇలా చూసినట్లయితే ఇది. ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ని చూద్దాం. చూడండి, మనకి సెకండ్ క్లాస్. ఇది మనకి సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్. మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది పైన అట్ట అనేది మారలేదు. లాస్ట్ ఇయర్ ఎలా ఉండిందో సేమ్ అలానే ఉంది. చూడండి, ఇలా మనకి టెక్స్ట్ బుక్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. అయితే దీని బ్యాక్ను చూసినట్లయితే చూడండి, మనకి ఇది బ్యాక్. ఇందులో మనకి చూడండి, ఇదిగోండి ఒక పద్యంని ఇచ్చారు. ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచితంగా పబ్లిష్ చేశారని ఇక్కడ ఇచ్చారండి. ఇది మనకి సెకండ్ క్లాస్కి సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్. తర్వాత చూడండి, మనకి థర్డ్ క్లాస్. ఇది మనకి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్. చూసారు కదా, మనకి చాలా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది మనకి తెలుగు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్. ఇది కూడా మనం ఒకసారి బ్యాక్ పేజీని చూడండి. ఇదిగోండి, మారిన ఫోర్త్ క్లాస్. కేవలం అట్ట మాత్రమే మారిందండి, లోపల కంటెంట్ అంతా సేమ్ టు సేమ్. ఇది మనకి ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. చూడండి బ్యాక్. తర్వాత ఇప్పుడు మనం ఫిఫ్త్ క్లాస్ చూద్దాం. చూడండి, ఇది ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. తెలుగు తోట ఫిఫ్త్ క్లాస్ తెలుగు వాచకం అని ఉంది కదండి. ఇది దీని బ్యాక్ని చూసినట్లయితే ఇది చూడండి, ఇది మనకి ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. తర్వాత చూద్దాం, ఇది మనకి సిక్స్త్ క్లాస్ తెలుగు బాట తెలుగు వాచకం. ఇప్పుడు వరకు మనము 1 to 5th క్లాస్ అనేది ఎలా చూసాం, తెలుగు తోట అని చూసాం కదా. కానీ ఇక్కడ మనకి మార్పించి చూసారా, తెలుగు బాట 6 అని ఇచ్చారు. ఇది తెలుగు వాచకం 6th క్లాస్కి సంబంధించి. దీని బ్యాక్ ఇది. తర్వాత చూడండి, మనకి 7th క్లాస్. మనకి 7th క్లాస్ కూడా తెలుగు బాట అని ప్రింట్ చేయబడింది. చూడండి, 7th క్లాస్ తెలుగు వాచకం. చూస్తున్నారు కదా, బొమ్మలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది చూడండి, ఇది మనకి బ్యాక్. చూడండి, 8th క్లాస్ తెలుగు బాట మనకి చూస్తున్నారు కదా, ఇది తెలుగు వాచకం అండి. ఇప్పటి వరకు మనం చూసింది ఇక్కడ మనకి క్లాస్ అనేది ఉండింది, కానీ ఇక్కడ మనకి చూసేసరికి ఇక్కడికి వచ్చింది. తెలుగు వాచకం ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చిందండి. సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇలా మీదికి వెళ్ళిపోయింది. ఇది ఇందులో ఉన్న డిఫరెన్స్. తర్వాత చూడండి, వెనకాల మనకి ఇక్కడ చూసారా, గుర్రం జాసువా గారు రాసిన ఒక పద్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి మనకి తెలుగు బాట 8. ఇప్పుడు మనం 9th క్లాస్ చూద్దాం. చూడండి, 9th క్లాస్కి వచ్చేసరికి మనకి తెలుగు బాట కాస్త తెలుగు పరిమళంగా మారిందండి. ఇది తెలుగు పరిమళం తెలుగు వాచకం. చూడండి, తరగతి అనేది మనకి ఇక్కడ సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. తర్వాత మనం దీని యొక్క వెనకాల చూసినట్లయితే చూడండి, ఇదిగో మనకి ఇక్కడ పద్యం అయితే ఇవ్వలేదు, పిక్చర్ ఇచ్చారు. దీనికి ఎడిషనల్గా మనకి ఉపవాచకం కూడా ఉంది. అది ప్రజెంట్ అందుబాటులో లేదు, నా దగ్గర లేదు కాబట్టి చూపించలేదు. ఉపవాచకం కూడా 9th క్లాస్కి ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలుగు పరిమళం తెలుగు వాచకం 10వ తరగతి ఇది చూస్తున్నాం. చూడండి, మనకి ఇది కింద నుండేది కూడా ఇక్కడికి వచ్చిందండి. మనకి తెలుగు పరిమళం 10వ తరగతి అనేది ఈ విధంగా ప్రింట్ అవ్వడం జరిగింది. దీని వెనకాల చూసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ కొన్ని పద్యాలు అనేవి కొన్ని పాదాలని ఇచ్చారండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసింది ఇవి.
ఇదనమాట. ఇది 10th క్లాస్కి సంబంధించిన తెలుగు వాచకం. ఇవ్వండి మనకి 1 to 10th క్లాస్ వరకు బుక్ లిస్ట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతే జాబ్ అనేది పక్కాగా మీ పక్కనే ఉంటుంది, మీదే సొంతం. ఇదండి, ఇంతటితో సెలవు.